కాకినాడ సిటీ మరియు రూరల్కి దారిలో ముత్తా గోపాలకృష్ణ వారధి నుండి రోడ్డు గుంతలు పడిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతుండగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దృష్టికి తీసుకొని రావడంతో వెంటనే స్పందించి తన సొంత నిధులతో తాత్కాలిక రోడ్డును వేయించారు. కొన్ని కారణాల వల్ల గతంలో నిలిచిపోయిన ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కావడంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రయాణికులు ఇబ్బందులను తన దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కార దిశగా కృషి చేశానని, కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని సామరస్యంగా ఎదుర్కొంటామని ఆయన తెలియజేశారు. ఈ రోడ్లో వచ్చినప్పుడల్లా మేము అందరూ బాధపడేవాళ్ళం అండి. ఈ రోడ్డు ఈ మధ్య ఈ వేళ కాలంలో ఈ ఎమ్మెల్యే గారు దయ తెలుసుకొని మాకు ఈ రోడ్డు వేయించి మాకు చాలా సంతోషం కలిగించారు. ఓకే సార్, థ్యాంక్ యూ. కాకినాడ రోజు ఈ దారిని వెళ్ళేవాళ్ళం చేసేవాళ్ళం. ఇంతకుముందు బురదలో కొంచెం పడటం కూడా జరిగింది. ఇప్పుడు ఏదో రోడ్డు వేశారు కాబట్టి కొంచెం హ్యాపీగా వెళ్ళొచ్చు. చాలండి. ఓకే, నైస్. కాకినాడ 47 డివిజన్ ఇన్ఛార్జి నేను జనసేనకి. ఇప్పుడు కొండపిల్ల ముత్తా వారధి బ్రిడ్జ్ కట్టిన తర్వాత అక్కడ సగం వరకు రోడ్డు వేసి అక్కడ నుంచి రోడ్డు వదిలేయడంతో అవి గుంటలుగా పడిపోయి చాలా ప్రజలందరూ ఇబ్బందులు పాలయ్యి చాలామంది స్కిడ్ అయి పడిపోయి నా రిలేటివ్సే పడిపోయి సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి తరుణంలో మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీ పంతం నానాజీ గారికి తెలియజేయడం అయింది. అలా జనసేన కార్యకర్తలు చాలామంది ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కూటమి నాయకులు అందరూ కూడా తీసుకెళ్లారు. దాన్ని ఎమ్మెల్యే గారు తీసుకుని ఈ రోడ్డుని ఇలా వేయడం వల్ల చాలామంది సంతోషం వ్యక్తం చేశారు. చాలా హ్యాపీగా వెళ్తున్నారు. చూడండి, చాలా రోడ్డు కూడా ఓకేనా. ఇంతకు ముందు రోడ్లు అసలు అన్కంఫర్టబుల్గా ఉండేది ప్రజలకి. థ్యాంక్స్ అండి పంతం నానాజీ గారు ఈ రోడ్లు ఇలా వేసినందుకు. థ్యాంక్ యూ. నమస్కారం. చాలా కాలంగా అనేక అంశాలు మేరకు కొన్ని అంశాల మేరకు ఈ రోడ్డు నిర్లక్ష్యం చేయబడ్డది. మరి 2 సరుకులు 3 సరుకులు కోతులతోటి ఒక పర్లాంగ్ ముక్క అప్పటికి కూటమి హయాంలో ఈ రోడ్డు ఓపెన్ చేసినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఈ ఒక్క ముక్క అభివృద్ధి నోచుకోలేదు. దాన్ని కూటమి యొక్క సభ్యులందరూ కూడా పెద్ద మనసుతోటి అందరూ కలిసి వచ్చారు. కలిసి వచ్చిన దాని మీద ఇవాళ ఈ 2 రోజులు 3 రోజులు 2 రోజులుగా దీన్ని పూర్తి స్థాయిలో ఇంకా చేయవలసిన పని ఉన్నప్పటికీ తాత్కాలికంగా